గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే కదా, అందుకని ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టాలనుకుంటున్నాను. కార్తీక మాసం శుక్రవారం కాబట్టి పువ్వులు పెట్టి అమ్మవారిని రెడీ చేస్తున్నాను. చేసిన తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను గైస్. నేను ఈరోజు ఐశ్వర్య దీపం పెడతానని అనుకున్నాను. అందుకని ఐశ్వర్య దీపానికి 3 ప్రమిదలు తీసుకున్నా. 3 ప్రమిదలు తీసుకొని పెద్ద ప్రమిదలు ఇలా కడుక్కొని వాటర్తో ఇలా పసుపుతో ఎక్కడ పొడులు లేకుండా పసుపుతో ఇలా నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకొని ఇట్లా పసుపు పొట్లు పెట్టుకోవాలి. దీనికి ఎక్కడ పొడి లేకుండా పెట్టుకోవాలి గైస్. ఇలా నీట్గా పెట్టడం వల్ల మనకి ఏమైనా అప్పులు ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగాలు లేకపోయినా, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా ఇవన్నీ తొలగిపోతాయి గైస్. ఏదో చెప్తున్నారులే యూట్యూబ్లో అవన్నీ జరుగుతాయా అని అనుకోవడం తప్పు గైస్. పెద్దలు కొన్ని మన మంచికే చెప్తారు. పెద్దలు మనకు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది మనం ఎందుకు చేయాలి అనుకుంటాం. సో అది కరెక్ట్ కాదు. పెద్దలు మనం బాగుండాలని, మనం పైకి రావాలని ఎప్పుడైనా చెప్తారు. అది మనం చేయడంలో చేసి చూస్తేనే కదా తెలిసేది అది కరెక్టా కాదా, అసలు ఎందుకు చెప్పారు అన్న ఆలోచన మనకు రావాలి. సో నేను ఇలా అయితే 3 ప్రమిదలు తీసుకున్నా. ఏమైంది ట్రై చేసి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. పెద్దలు చెప్పారు కదా, వినాలి కదా. అందుకని నేను 3 ప్రమిదలు తీసుకున్నా. ఇట్లా ఐశ్వర్య దీపాన్ని డైరెక్ట్ కింద పెట్టకూడదు కాబట్టి ఇట్లా పసుపు కుంకుమతో అలంకరించుకున్న ఒక ప్లేట్ తీసుకున్నా. ఇత్తడి ప్లేటు తీసుకొని ఇందులో ఐశ్వర్య దీపానికి పెద్ద ప్రమిద ఉంది కదా, ఇది ఇట్లా ఐశ్వర్య దీపంలో ముందుగా ప్రమిదను అమర్చుకొని ప్రమిదలో ఇట్లా దొడ్డుప్పు పోసుకోవాలి. దొడ్డుప్పు పోసుకున్న తర్వాత ఇట్లా పసుపు కుంకుమ వేసుకోవాలి. రెండో ప్రమిదను పెట్టుకోవాలి. ఇందులో అక్షంతలు వేసుకోవాలి. ప్రమిద పెట్టి అందులో నూనె పోసి ఐశ్వర్య దీపానికి ఒత్తి వెలిగించి అగరొత్తి పుల్లకు కూడా పసుపు కుంకుమ రాసుకోవాలి. ఐశ్వర్య దీపాన్ని ఇలా పెట్టుకున్నాం గైస్. మీరు కూడా నమ్మే పని అయితే ఇట్లా పెట్టుకోండి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కండి గైస్. లక్ష్మీదేవి కటాక్షం కంపల్సరీ ఉంటుంది గైస్. అమ్మవారికి అయితే ఆర్తి